శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని నడుస్తున్నటువంటి వారు ప్రతి ఒక్కరు చేయించుకోండి, తప్పులేదు దాంట్లో. కానీ ఇక్కడ శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నప్పుడు 12 రాశులు చేయించుకోవాలి. నేను అనేది అదే. నాకు ఏలినాటి శని లేదు, నాకు అర్ధాష్టమ శని లేదు, అష్టమ శని లేదు, ఏ శని లేదు, నేను ఎందుకు చేయించుకోవాలనేది తప్పు అండి. 12 రాశులు చేయించుకోవాలి. జీవితంలో ఒక్కసారైనా శని హోమం ప్రతి ఒక్కరు కుటుంబంలో ఒక్కసారి చేయించుకోవాలి. ఇక క్లోజ్. ఇక మన వైపు చూడాడు, అసలే ఏ మాత్రం చూడాడు. శనీశ్వరుడు మనకి ఇబ్బంది పెట్టాడు ఇంకా ఏ విషయంలో కానీ. ఇప్పుడు మనం ఏదైనా వెహికల్ కొన్నాం అనుకోండి, ఆ వెహికల్ కొన్నప్పుడు దానికి రోడ్ ట్యాక్స్ అనేది ఒకేసారి చెల్లిస్తాం, అయిపోతుంది. ఇక మళ్ళీ మళ్ళీ ఎవరు అడగరు, మనల్ని అడుగుతారా? బండి బయటకు వచ్చినప్పుడే రోడ్ ట్యాక్స్ మొత్తం, ఆ లైఫ్ టైం మొత్తం, ఈ బండి ఎన్ని సంవత్సరాలు తిరుగుతా అన్ని 5 సంవత్సరాలకు రోడ్ ట్యాక్స్ అనేది పే చేస్తాం. ఇంకా మనల్ని ఎవరండి అడిగేది? అలాగా శనీశ్వరుడు ఒక్కసారి మనం కుంభరాశిలోకి శనీశ్వరుడు వచ్చినప్పుడు శని హోమం జరిపించుకుంటే మనకి క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ శాస్త్రాన్ని 28 ఏళ్ల బట్టి చూస్తున్నాను. ఇప్పటి వరకు మీకు ఎప్పుడైనా శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు, శని హోమం జరిపించుకొని ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడైనా విన్నారా? వినలేదు. ఎందుకు వినలేదు? నేను పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో ప్రోగ్రామ్ చేసినప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్పలేదు. టైం వచ్చింది ఇప్పుడు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కుటుంబంలో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. దయచేసి మీ కుటుంబంలో మంచి స్థాయికి మీ పిల్లలు కానీ మీరు కానీ మీ స్థాయిని పెంచుకోండి. 10 మందికి చూపించండి మీ స్థాయిని. ఎప్పుడు ఇలానే ఉంటే ఎలా అండి? ఎప్పుడు మనం చిన్న చూపు చూసిన వాళ్ళు చాలా మంది ఉంటారు లోకంలో. మన దగ్గర డబ్బు లేకపోతే అందరూ మనల్ని చిన్న చూపే చూస్తారు. ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ ఉంటేనే మనల్ని గౌరవిస్తారండి ఈ లోకం. నిజం చెప్తున్నాను. నమ్ముతారో మీ అనుభవంలో మీకు తెలుసు కావచ్చు, కానీ డబ్బు లేనిది ఈ రోజులకు ఎవరికి విలువ లేదండి. ఆ డబ్బును సంపాదించాలి, కసిగా సంపాదించాలి, ఉన్నతంగా జీవించాలండి. అవునండి, ఎవరిని మనం చేజాచి అడగొద్దు, చులకన కావద్దు, ఎవరి ముందు చులకన కావద్దు, డబ్బులు అడిగి చులకన చేసుకోవద్దు. మనమే ఒకరికి పెట్టేలా ఉండాలి, డబ్బులు ఇచ్చే విధంగా ఉండాలి. అంతేగాని ఎవరి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా తీసుకోవద్దండి. అది నా క్లయింట్స్కి చెప్తున్నాను నేను. నా దగ్గరకు వచ్చి కూడా నువ్వు చేయి చాపి అడిగితే నా విలువ పోయినట్టే. ఇంకా నువ్వు నా దగ్గర కరెక్షన్ తీసుకున్నావు, కోర్సు రాస్తున్నావు, నువ్వు ఎవరినైనా మళ్ళీ చేయి చాపి పైసలు అడిగితే ఇక నేను ఇచ్చిన కోర్సు విలువే ఉంటుంది నీకు. అందుకే చెప్తున్నానండి, నేను చెప్పినట్టుగా మీరు ఫాలో అవ్వండి. పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కరెక్ట్గా సరి చేసుకోండి. ఈ నెల 24వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరంలో ఈ నెలలో మరి శని హోమం తలపెడుతున్నాను. కుటుంబ సభ్యులందరూ కూడా చేయించుకోండి. అందరికీ పేరు పేరున అందరికీ శని హోమంలో ప్రతి ఒక్కరికి కూడా నేను కుటుంబానికి కూడా నేను ఈ శని హోమంలో నల్ల వస్త్రాలను వేసి శని శాంతింపజేసే విధంగా నేను చేస్తాను. కాబట్టి రాబోయే 30 సంవత్సరాలు ఇంకా మీకు ఏ తిరుగు ఉండదని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.